దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్, నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్, మోర్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్. మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే ఆ ట్రెండ్ ఆ రోజున. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ ఏనాది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం ఏది బాగుంటే అది. అవును, అది బారో చేయడం. ఇట్స్ నాట్ లైక్ అది ఒక షార్ట్, ఒక సీన్ చేస్తున్నప్పుడు మనకు అది గుర్తు రాదు, వాళ్ళు ఇది చేశారు కదా అని. బట్ దట్ విల్ బి దేర్ సమ్వేర్. ఆ ఇన్స్టిల్ చేసి ఎక్కడో ఉంటుంది అది. అనుకోకుండానే, తెలియకుండానే అది రివీల్ అవుతుంది. అది అవును, రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా, చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది, కానీ నీకు లేదు. యూ ఆల్వేస్ హ్యాడ్ యువర్ ఓన్ నిచ్. ఐ హ్యాడ్ మై ఓన్ థింగ్. ఇట్స్ నాట్ అందరిది చూస్తాను, బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని అనుకుంటాను, కానీ I will do it in my own way, my own style. Exactly. That ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు, మనం చేయడం ఇన్వాలంటరీగా జరుగుతుంది. నార్మల్ గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని, తెలుగులోని, కన్నడం, మలయాళం, పర్దా ఒక సినిమా సినిమా చేశాను హిందీ. Why you could not continue in Hindi? Because I was too busy here. Too occupied. Exactly. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి, భోజనం చేయడానికి టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నేను చంపేస్తారు అందరూ. And also I was told అక్కడ they take very long to finish a movie, to complete a movie అని అది కూడా విన్నాను. That also one మన అంత డిసిప్లిన్డ్ గా చేయరు వాళ్ళు. అవును, లేదు. సో మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And I was also completely busy on this. There was no time to think of that, though I wanted to, but I didn't really have time. అంటే నార్మల్ గా రైట్ ఫ్రమ్ హేమమాలిని, రైట్ ఫ్రమ్ వైజయంతిమాల, రైట్ ఫ్రమ్ పద్మిని గారు, రేఖ, వీళ్ళందరూ కూడా మెడ్రాస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అక్కడికి వెళ్ళి బాంబేలో, బాలీవుడ్ లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి. అవును, ఒక్క హేమమాలిని గారు. I did get lot of offers like but then I was getting too good offers. ఇక్కడ మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు, అన్నిట్లోనూ, అన్ని లాంగ్వేజ్ నుంచి I was getting the best. Yes. So I was not able to leave this and go there. అక్కడ ఏముందో మనకు తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ సో ఉన్నది వదులుకొని అక్కడికి వెళ్ళి, అవును, వాట్ ఇఫ్ దట్ డజంట్ వర్క్ అవుట్? yes, a bird in the hand worth two in the bush center. So and I was getting the best here. Yes. So why should I leave this and go there? అక్కడి నుంచి ఆఫర్లు వచ్చేవా నీకు? వచ్చాయి. ఎవరితో వచ్చాయి నీకు? Mostly it was from Mithun Chakravarti garu. Okay. I remember even Ramba, everybody were doing a film with Mithun garu. And in fact ఊటీకి వెళ్తే నాకు భయంగా ఉంటుంది. అయ్యో, ఆయన హోటల్లో వద్దు, వచ్చేస్తారు, అడుగుతారు. అవును, తన షూటింగ్ లన్నీ ఊటీలోనే జరుగుతాయి. ఆల్ ది సాంగ్స్ అప్పుడు ఊటీలో జరిగేది. అండ్ అక్కడ ఊటీలో ఆయనకు ఒక హోటల్ ఉంది. అండ్ మెజారిటీ ఆఫ్ us will go stay there. And I will be like, అయ్యో ఆయన హోటల్ వద్దు, బికాస్ 2-3 సార్లు పాపం రూమ్ దాకా వచ్చి, ఏంటి మీనాజీ you're not doing movies with me, అది I don't know how to say no, how such a big person coming and asking. Yes. See, కుదిరితే మనం చేస్తాము, but when it is not happening, what you can't say. ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, ప్రతిసారి మనం చెప్పలేము కదా. కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది, చాలా ఎంబ్రేసింగ్ కూడా ఉంటుంది. సో దెన్ ఐ యూజ్డ్ టు బి లైక్, అయ్యో ఆ హోటల్ వద్దు, వేరే హోటల్ వేయండి నాకు.
used to be like that. In fact, I remember even Yash ji. నాకు ఏంటంటే ఇప్పుడు I wanted to get introduced by someone like Yash ji or Suraj Barjatia. You know, those kind of, I love those kind of movies. yes exactly సో ఐ వాంటెడ్ టు ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఐ హ్యాడ్ దట్ థింగ్. exactly అండ్ ఐ రిమెంబర్ మన రిథమ్ షూటింగ్ అక్కడ బాంబేలో జరిగినప్పుడు ఐ సెడ్ ఐ వాంటెడ్ టు మీట్ యష్ జీ and I met him also. I went to his office and he was so sweet. He was asalu he came out of his office room and he was like, Meena ji I am aapka bada fan hu. I was like, sir, I'm a big fan of your filmmaking. నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని ఐ ఫెల్ దాట్, యు నో. సో దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అంటే నిజంగానే యశ్ చోప్రా ఈ బర్జాత్ వాళ్ళు చేసే సినిమాలు నీకు బాగుంటాయి నిజంగా. అవును, ఇట్ విల్ సూట్ మీ ఆల్సో అండ్ ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. అవును, సో నీకు అటువంటి సినిమాలు ఇష్టం, నువ్వు అటువంటి సినిమాల్లో ఆడియన్స్ కి ఇష్టం. అవును, కరెక్ట్ మ్యాచ్ అది. అవును, బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని డైరెక్టర్లతోని ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి, అవును, అంటే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ పీరియడ్. నీకు ఏ లాంగ్వేజ్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్ క్యారెక్టర్స్ నేను ఆ యాంగిల్ అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు, దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి, ఐ డోంట్ నో ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే. తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ accepted and I was ఏమంటారు, I was a queen here. exactly. Yeah, I was like treated as a queen here. ఆ తర్వాతే అందరికీ తెలిసింది, ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ. బట్ ఐ కాంట్ సే ఐ వాజ్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు, ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్. సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి, ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్, ఆ తర్వాత నాకు తెలుగులో. ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ తో. అదే మనకి తెలుగులో మొరటోడి నా మొగుడు. అవును. సో రెండు యాక్చువల్లీ 91 లో రిలీజ్ అయింది, బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు. ఫస్ట్ హిట్ అని వచ్చింది మనవరాలు తెలుగులో. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్. ఐ కుడెంట్ యాక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ్ అప్పుడు. మన ఈ రాసాన్ మనసులే హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్. చాలా సెలెక్టివ్ గా, లైక్ AVM వాళ్ళ 150th మూవీ, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో ఐ వాంటెడ్ టు డూ దాట్ ఇన్ తమిళ్. అమ్మ అది చేద్దామంటాను. లేదంటే ప్రభు గారి 100th ఫిలిం, సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో అలా చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్. సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు, వెరీ choosy. I used to be very choosy in Tamil because అప్పుడు తమిళ ఎస్ తమిళ నుంచి కూడా చాలా ఆఫర్స్ లో వచ్చింది, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ఎవ్రీథింగ్. బికాస్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు దెన్. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలాగా మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు చాలా జరిగింది. అలా బాధ అనిపించిన సినిమాలు తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా నిన్నే పెళ్ళాడుతా. Vamshi was like, you have to do any, but unfortunately too many dates, 60 days adigaru, 60 to 65 days or something. అప్పుడు 25 days లో ఫినిష్ చేసే సినిమాని 60 days అడుగుతున్నారే. How can I do that? And I was always committed. ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే I can give 60 days and I can do it. I was already committed. There was no date.
అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక 15 days ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ద రెస్ట్? అమ్మో ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది సినిమా నేను ఒప్పుకోలేదు. ఓకే. యా, బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మచ్. ఎగ్జాక్ట్లీ. యా, అంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే చాలా లీజర్ గా తీసాడు కృష్ణవంశీ, యా, చాలా లీజర్ గా. Yeah. టూ మెనీ యాక్టర్స్ yes, ఇన్ దట్, yes. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ లింక్డ్ టు ఎవ్రీ. Super character అండి. చూసావా తర్వాత Oh నువ్వు? yeah, absolutely, of course I saw that and I was like అయ్యో మంచి క్యారెక్టర్ మిస్ చేశాను కదా అని. పెద్ద సేమ్ hit లైక్ దాట్ ఇక్కడ పడయప్ప రమ్యాస్ క్యారెక్టర్ మిస్ చేశాను. కమల్ గారితో వాట్ ఇస్ దాట్, ఇది నరసింహ, పడయప్ప. పడయప్ప, యా, నరసింహ, నరసింహ, yeah. రమ్యకృష్ణ క్యారెక్టర్. రమ్యకృష్ణ క్యారెక్టర్ అది మిస్ చేశాను. అండ్ ఈవెన్ కమల్ గారితో దేవర్ మహన్ మిస్ చేశాను. ఇన్ఫాక్ట్ అది షూటింగ్కి వెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము. దెన్ హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్. మీసాలు సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. ఐ రిమెంబర్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సుందరకాండ. సుందరకాండ సాంగ్ చేస్తున్నప్పుడు ఊటీలో ఐ మెన్షన్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ వెంకీ గారు వాజ్ లైక్ సో హ్యాపీ అండ్ హీస్ లైక్, ఓ కమల్తో చేస్తున్నావా, వాట్ అన్ ఆర్టిస్ట్ హీ ఈస్, కంగ్రాచులేషన్స్ అది ఇది చెప్పి పంపించారు. ఐ వెంట్ ఫర్ ద షూట్ ఆల్సో అండ్ వి షాట్ ఆల్సో. అది రషెస్ చూసి కమల్ గారికి హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. గెటప్ దట్ వాజ్ నాట్ అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్. సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి, సో నెక్స్ట్ స్కెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు. దెన్ మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ వెళ్ళాము. వి అగైన్ రీషాట్ ద సేమ్ సీన్. ఓకే. అండ్ దెన్ ఇట్ వాజ్ ఓకే. Then there was some misunderstanding between the director or something like that. Okay. So our schedule మళ్ళీ క్యాన్సిల్ అయింది. అండ్ థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు. ఓకే. So like that we missed that movies.